గారు ప్రపంచంలో ఏ నగరానికి పోయినా బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఆ నగరాలు మధ్యలో ప్రవహిస్తున్నటువంటి నదుల్ని శుభ్రం చేసుకొని దాని చుట్టూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవటమే కాకుండా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఆ నదుల్ని జీవనదుల్లాగా ఉంచి ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ఆ రకంగా హైదరాబాద్ నగరాన్ని కూడా మార్చాలని దాదాపు 55-56 కిలోమీటర్లు ప్రవహిస్తున్న ఈ మూసీ నదిని కూడా జీవనదిగా మార్చాలని ఎంత ఒత్తిడి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా హైదరాబాద్ నగరం మనందరికీ గర్వకారణం. దీన్ని ప్రపంచ నగరంగా మారిస్తేనే మన యువతకి విద్య ఉపాధి అవకాశాలన్నీ పెరుగుతాయనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉంటే అభివృద్ధి జరిగితే మూసీ రిజర్వేషన్ జరిగితే గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మూసీలో ప్రవహింపజేస్తే అక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్యకరమైన జీవితం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఏమి కదల్చలేము అనేటువంటి ఒక భయంతో ఏదో రకంగా దీనిపైన బురద జల్లి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ వారి సోషల్ మీడియాను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ తొలగిస్తూ ఉన్నారు. ఇది అన్యాయమని నానాయాగి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు. మూసీ నది పరివాహ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు పేదవాళ్ళందరూ కూడా గతి లేకనే పాపం ఇబ్బంది పడుతూ ఆ మురికి వాసన భరిస్తూ అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మనం మంచి జీవితం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో అక్కడ అభివృద్ధి చేసి అక్కడ పట్టాలు ఉన్నా పట్టాలు లేకపోయినా పేదవాళ్ళు పొరపాటున మూసీ నదిలో గుడిసెలేసుకొని బతుకుతుంటే కూడా వాళ్ళని కూడా లెక్కగట్టి అభివృద్ధి చేసిన మూసీ పరివాహక ప్రాంతంలోనే అందమైన టవర్లు కట్టి ఆరోగ్యకరమైన వాతావరణంలో వాళ్ళకి అక్కడే ఇల్లు ఇస్తామని చెప్పి పదే పదే చెప్పి వారి వ్యాపార వృద్ధి కోసం పిల్లల చదువు కోసం వాళ్ళ మహిళల అభివృద్ధి కోసం కావాలనంటే అవసరమైతే వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చి ఆ మహిళల అభివృద్ధి కోసం బాగు చేస్తామని చెప్పి ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంటే వాళ్ళు కూడా బాగుపడకూడదు. ఆ పేదవాళ్ళు అట్లాగే ఉండాలి, వాళ్ళ ఇల్లు లేకుండానే ఉండాలి, ఆరోగ్యకరమైన జీవితం వాళ్ళకు వద్దు, మురికి కోపంలోనే ఉండాలి, వాళ్ళు అట్లుంటేనే బాగుంటుంది అనేటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కావాలని బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఆలోచన చేయండి. ఒక మంచి కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు, ప్రజల జీవితాన్ని బాగు చేద్దాం అనుకున్నప్పుడు, మన నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చడం కోసం ప్రయాసపడుతున్నప్పుడు నిజంగా నగరం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, పేదవాళ్ల మీద అభిమానం ఉన్నా అందరం ముందుకొచ్చి అభినందించి ప్రోత్సహించాల్సింది పోయి కావాలని కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఈ కార్యకలాపాలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపించే ఈరోజు మీ అందరికీ ఈ విషయాలు చెప్తా ఉన్నాను. ఆలోచన చేయండి. ఈ నగరం మనది, మూసీ నది మనకు అంది వచ్చిన వరం. దాన్ని బాగు చేసుకుని నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. దానికోసం ఎంత ప్రయాసలకు వచ్చైనా ఎంత ధనం ఖర్చైనా ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనేటువంటి ఆలోచనని, ఇది ప్రజల కోసమే నగరం కోసమే చేస్తున్నటువంటి అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొని రావాల్సింది కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వారు ఈ చేసే కార్యకలాపాలని అడ్డగిస్తూ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా ప్రజలంటే, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ఆ బాధపడుతున్నటువంటి ప్రజల బాధని ఒక్కసారి గమనిస్తే మీరెవరు ఈ రకంగా మాట్లాడరని. తౌదినమ్మ అని ఒక ఆయన బయలుదేరి, నేను ఆడ పడుకుంటే 24 గంటలు ఒక రోజు అని. ఒకరోజు కాదు, నువ్వు నీ కుటుంబం చిరస్థాయిగా అక్కడ గుడి చేసుకొని మూసీ నది మధ్యలో మురిక్కోపంలో బతుకుతూ జీవితం సాగిస్తూ చూపిస్తే అప్పుడేమైనా అర్థం ఉంటుంది. ఒక్కరోజు కావాలని అక్కడ పోయి పడుకొని నేను పడుకున్నాను మిగతా వాళ్ళంతా అక్కడే ఉండండి అని చెప్తే మళ్ళీ పోయి నువ్వు విలాసవంతమైన ప్యాలెస్లో బతుకుతూ వాళ్ళు ఆడే ఉండవని చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళ బాగు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. ఆ చేయటమే కాదు, వాళ్ళకు కావలసిన
అభివృద్ధితో కూడినటువంటి ఆర్థిక సహాయాన్ని ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం అందిస్తుందని చాలా స్పష్టంగా మనం చేస్తూ ఉన్నాం.